Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, Yes, sir. Audible. Good evening. good. Okay. So, what was our last discussion, friends? What was that? How to create multiple files. Okay. Yes. Okay. Fine. జనరల్గా AWS. సో మీరు AWS నేర్చుకుంటే మీరు ఏమవుతారంటే AWS క్లౌడ్ ఇంజనీర్. ఎస్. ఓకే. గుడ్. సో మీరు అజూర్ నేర్చుకుంటే అజూర్ క్లౌడ్ ఇంజనీర్. ఎస్ ఎస్. అట్లా. సో మీరు జీసీపీ నేర్చుకుంటే జీసీపీ క్లౌడ్ ఇంజనీర్. ఎస్ ఎస్. గూగుల్ క్లౌడ్ ఇంజనీర్. ఎస్. ఇలా దిస్ ఇస్ వాట్ అంటే అజూర్ జీసీపీ దట్ మీన్స్ వాట్ మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్ అనమాట. రియల్గా మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. అయితే వీటి తర్వాత నెక్స్ట్ మనకి ఐబిఎం క్లౌడ్ ఉంది యాక్చువల్గా. దీని తర్వాత నెక్స్ట్ ఒరాకిల్ క్లౌడ్ ఉంది యాక్చువల్గా. సో దెర్ ఆర్ సో మెనీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్, బట్ రైట్ నౌ AWS అనేది మోస్ట్ ట్రెండింగ్ యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ మార్కెట్ షేర్ కి. నెక్స్ట్ లెవెల్లో ఇవి యాక్చువల్గా ఎజూర్ వేరు, జీసీపీ వేరు, ఐబిఎం వేరు, ఇవన్నీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. బట్ ఎనీవే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ AWS రైట్ నౌ ఐటీ మార్కెట్లో. గుడ్. అయితే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఆ, మనకి ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో చూడండి యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక టీవీ కొనాలి. టీవీ టీవీ ఏంటి? శాంసంగ్. ఎక్సలెంట్. అంటే నాకు ఎలా ఉంటుందంటే శాంసంగ్ అనే టీవీ ఎక్సలెంట్ అని నాకు తెలుసు, కాబట్టి నేనేం చేస్తాను, ఐ గో ఫర్ ఆల్వేస్ శాంసంగ్ అంతే. అంటే నేను ఎప్పుడు కూడా శాంసంగ్ టీవీనే కొంటా. అయితే నాకు ఈ శాంసంగ్ టీవీకి చాలా చక్కగా వినడానికి మనకి సాంగ్స్ అవి రావడానికి హోమ్ థియేటర్స్ కావాలి. అప్పుడు హోమ్ థియేటర్స్ అనేది నేను శాంసంగ్లో కొన్నాను, వేరే మోడల్లో కొంటా, వేరే ఇన్ ద సెన్స్ వేరే కంపెనీ. సో యాక్చువల్గా హోమ్ థియేటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఫిలిప్స్ ఉంది. ఎస్ ఎస్. అంటే టీవీ శాంసంగే, బట్ నేను హోమ్ థియేటర్ పర్పస్ ఫిలిప్స్కి వెళ్తా, ఎందుకంటే ఫిలిప్స్లో కొంచెం క్వాలిటీ వస్తుందని. అలా కాదని చెప్పేసి ఇంకో సమ్ అదర్ ఇంటెక్స్కి వెళ్తా. అలా కాదని చెప్పేసి ఇంకో సమ్ అదర్ క్రియేటివ్, ఇట్లా చాలా హోమ్ థియేటర్స్ ఉంటాయి. వాటి కంపెనీస్ వేరుగా ఉంటాయి. అట్లా అంటే ఇలాగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? శాంసంగ్ టీవీకి నేను ఫిలిప్స్ అనే యూనో స్పీకర్స్ అటాచ్ చేశా, దట్ మీన్స్ హోమ్ థియేటర్ అటాచ్ చేశా అట్లా. అలాగే మనకి కొన్ని కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్ సింపుల్గా చెప్పాలంటే కొంతమందికి ఎలా అంటే అరే ఈ సర్వీసు జీసీపీలో అయితే బెస్ట్గా ఉంటుంది కదా, దీన్ని జీసీపీలో తీసుకుందాం, మిగతాదంతా AWS క్లౌడ్ ఉపయోగిద్దాం అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం జరిగిందంటే మనకి యాక్చువల్గా కంపెనీలో AWS ఉంటుంది యాజ్ వెల్ as జీసీపీ కూడా ఉంది. బట్ AWS మేజర్గా వాడతాం, బట్ కొన్ని కొన్ని విషయాల్లో ఒక సర్వీస్ని జీసీపీ నుంచి తీసుకో ఒక సర్వీస్ అట్లా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అనుకోవాలి మనం, అంతేగాని టోటల్గా చెప్పాలంటే AWS మొత్తం తీసి పక్కన పడేసి ఎస్ కంప్లీట్గా ఇదే వాడతారని రూల్ ఏం లేదు. నో, నథింగ్ ఇస్ దేర్. బ్రాండ్ అట్లా ఒక కంపెనీలో ఇలాగా ఒక ఐటీ ప్రాజెక్ట్స్లో ఇలాగ కూడా మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా పూర్తి స్థాయిలో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యూ ఎక్స్పర్ట్ ఇన్ వన్ క్లౌడ్, ఎస్ యూ విల్ బికమ్ ఏ ఎక్స్పర్ట్స్ ఇన్ అనదర్ క్లౌడ్స్ ఆల్సో, వెరీ ఈజీ. బట్ ఎవరైనా సరే ఫస్ట్ ఫస్ట్ మనం క్లౌడ్ నేర్చుకోవాలనే ఆలోచన మొదలైందంటే AWS తో స్టార్ట్ అయితే బెస్ట్ అన్నమాట. దిస్ విల్ గివ్ యూ అ బెస్ట్ రిజల్ట్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే, గుడ్. సో ఎవరైనా సరే అది ఎజ్యూర్ అయినా, అది జీసీపీ అయినా, అది AWS క్లౌడ్ ఇంజనీర్ అయినా సరే వాళ్ళు చేసే డ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ దే క్రియేట్ ఏ సర్వర్స్ ఫర్ అస్. సర్వర్స్. ఎస్ ఎస్. సర్వర్స్. అది మనం AWS లో అయినా, జీసీపీలో అయినా, అజూర్లో అయినా ఏదైనా సరే సర్వర్లు క్రియేషన్ చేయడం ప్రైమరీ టాస్క్. సో జనరల్గా ఆ సర్వర్స్ అనేది ఎస్ ఫ్రెండ్స్, టోటల్గా చెప్పాలంటే లెనిక్స్ వైపే వెళ్తారు చాలా మంది. లెనిక్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రియేట్స్ లెనిక్స్ సర్వర్స్. ఎస్. అది ఎజ్యూర్లో, అది AWS లో, అది జీసీపీలో, ఎక్కడైనా సరే సార్, ఎక్కడైనా లెనిక్స్ సర్వర్లే క్రియేషన్ చేస్తాం మనం. ఎస్ ఎస్. ఎక్కడైనా లెనిక్స్ సర్వర్లే. ప్లాట్ఫామ్ డిఫరెన్స్, అది జీసీపీ అవ్వచ్చు, లెనిక్స్ సర్వర్లు. ఎస్ ఎస్. అది AWS అవ్వచ్చు, లెనిక్స్ సర్వర్లు. అది ఎజ్యూర్ అవ్వచ్చు, లెనిక్స్ సర్వర్, అట్లా అనమాట. బట్ ఎనీవే అల్టిమేట్గా డెస్టినేషన్ ప్లేస్ ఏంటంటే లెనిక్స్ సర్వరే అంతే. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వేరే, బట్ సర్వర్ లెనిక్స్ సర్వర్ అట్లా. సో వర్క్ చేసేది ఎక్కడ? మనం లెనిక్స్ సర్వర్లోనే వర్క్ చేస్తాం.
అయితే ఇప్పుడు యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా హౌ టు క్రియేట్ ఎ సర్వర్స్ అనేది మనకి అర్థమైంది. ఎస్, వి అండర్స్టూడ్ వెరీ వెల్ అబౌట్ హౌ టు క్రియేట్ ఎ సర్వర్స్. ఓకే, గుడ్. సర్వర్స్ ని తయారు చేయటం అలవాటైంది. ఎస్ ఎస్, ఎక్కడ? AWS లో. దిస్ ఇస్ AWS అండ్ దిస్ ఇస్ సర్వర్. గుడ్. దిస్ సర్వర్ ఈస్ హ్యావింగ్ IP అడ్రస్ 1.2.4 IP అడ్రస్. ఓకే. సో జనరల్ గా మనం మన ల్యాప్టాప్ నుంచి స్టైల్ గా ఇలా లాగిన్ అవ్వచ్చు. ఎస్, ఇక్కడ సంథింగ్ కాల్డ్ 1.2.3.4. అంటే IP అడ్రస్ దేనికి సార్ మీరు మా ల్యాప్టాప్లు ఇస్తారంటే, ఎస్, టు రీచ్ ద సర్వర్, to identify a device which can be used to identify a device. What is this IP address purpose ఏందని ఎవరన్నా అడిగితే, IP stands for Internet Protocol which can be used to identify a device which is available in any other network, either AWS network or Azure network or GCP network, whatever the networks it has. Yes, యూ కెన్ రీచ్ దిస్ ప్లేస్. దానికోసం మనం IP అడ్రస్లు వాడతాం. సార్ IP అడ్రస్లు జనరల్గా ఎవరు ఇస్తారు సార్? నువ్వు AWS లో క్రియేషన్ చేసావు కదా సర్వరు, AWS లో కూడా ఇస్తాడు IP అడ్రస్. ఓకే, ఆటోమేటిక్గా IP అడ్రస్లు సర్వర్కి అటాచ్ అవుతాయి. సరే, నేను వాటి గురించి కూడా చాలా చక్కగా ఆ తర్వాత కొన్ని క్లాసుల్లో నేను చెప్తాను. సో కంప్లీట్గా మీకు నెట్వర్కింగ్ మీద చాలా పెద్ద కాన్సెప్ట్ అది. నెట్వర్కింగ్ పూర్తి స్థాయిలో చాలా అనర్గళంగా మనం నేర్పిస్తాం. నెట్వర్కింగ్ మీద చాలా అనర్గళంగా నేర్పిస్తాం. సో AWS లో మనకి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాని పేరు VPC. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్ అబౌట్ దిస్ VPC, సూపర్ ఎక్సలెంట్. మీరు టోటల్ గా చెప్పాలంటే క్లౌడ్ ఇంజనీర్ గా పూర్తి స్థాయిలో పనిచేస్తారు. సో కొంతమంది ఇదే సర్వీస్ మీద క్లౌడ్ ఇంజనీర్స్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే అంటే ఇలాగా చాలా చాలా సర్వీసులు, మంచి మంచి సర్వీసులు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం చక్కగా నేర్చుకోవాలి. సరే, ఆ టైంలో మనకి IP అడ్రస్లు అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, అసలు అసలు రౌటర్స్ అంటే ఏంది, స్విచెస్ అంటే ఏంది, హబ్ అంటే ఏంది, అసలు నెట్వర్క్ మోడల్స్ ఏంటి, అవి ఏంటి, ఇవేంటి, అవన్నీ అక్కడ కవర్ అవుతాయి, ఇక్కడ కవర్ అవ్వవు. గుడ్. ఓకే. సరే, ఓకే సార్, బాగానే ఉంది. మా ల్యాప్టాప్లో IP అడ్రస్ అనేది డైరెక్ట్గా, అంటే IP అడ్రస్ అంటే ఇట్లా ఓపెన్ చేసేసి డైరెక్ట్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అలాగ నోట్ ప్యాడ్లో ఎస్ ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత మనం IP అడ్రస్ టైప్ చేస్తే వస్తుందా? నో, అలా రాదు. మరి ఎలాగా? ఎస్, IP అడ్రస్ అనేది మనం ఒక టూల్లో ఇవ్వాలి. ఆ టూల్ పేరే పట్టి. ఎస్, పట్టి అనే టూల్ ఓపెన్ చేయాలి, ఆ తర్వాత IP అడ్రస్ని ఇవ్వాలి మనం, అంతే. పట్టి ఈజ్ ఏ మీడియేటర్ టూల్, ఎస్, టు కనెక్ట్ లెనిక్స్ మిషన్స్. సో చాలా మంది మనకి లెనిక్స్ మిషన్స్ లోకి కనెక్ట్ అవ్వటం అంటారు. కొంతమంది ఎలా భాష ఎలా ఉంటుందంటే, కొంతమంది లెనిక్స్ మిషన్ లో కనెక్ట్ అవ్వ అంటాడు. ఓకే. సో లెనిక్స్ మిషన్ యాక్సెస్ చేసుకో అంటాడు. ఓకే. లెనిక్స్ మిషన్ లోకి లాగిన్ అవ్వ అంటాడు. ఓకే. లెనిక్స్ మిషన్ ఓపెన్ చేయంటాడు ఒకడు. ఓకే. అంటే ఆల్ ఆర్ సేమ్. ఎస్, యాక్సెస్, కనెక్ట్, లాగిన్, ఓపెన్, ఆల్ ఆర్ సేమ్. సో ఎలాగనమాట, సర్వర్ని కనెక్ట్ చేయటం అంటారు, సర్వర్ని యాక్సెస్ చేయటం అంటారు, సర్వర్లోకి లాగిన్ అవటం అంటారు, సర్వర్ని ఓపెన్ చేయటం అంటారు. ఎలాగైనా ఒకటే భాష, ఆల్ ఆర్ సేమ్. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక సర్వర్ని ఎలా తయారు చేయాలో తెలుసు మనకి. ఆ సర్వర్కి ఎస్ ఫ్రెండ్స్, మనం లాక్ ఎలా సెట్ చేయాలో తెలుసు, లాక్. సో ఆ లాక్ సెట్ చేసిన తర్వాత ఈ లాక్ ఉపయోగించి మనం కీస్ ఎలా తయారు చేయాలో తెలుసు, కీస్. ఎందుకు? ఈ లాక్ను ఓపెన్ చేయాలంటే కీ కావాలి. సో ఆ లాక్ నుంచి మనం కీ తయారు చేస్తాం. సో ఆ కీనే ఇంకో భాషలో మనం ఏమంటామంటే ప్రైవేట్ కీ అని కూడా అంటాం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాస్వర్డ్ కూడా ఉంటుంది. పాస్వర్డ్, ఎస్, పాస్వర్డ్. సో అట్లా అనమాట. అంటే ఫస్ట్ స్టెప్లోనేమో మనం ఒక సర్వర్ తయారు చేస్తాం. ఓకే. తర్వాత దాని ఆ సర్వర్కి లాక్ అరేంజ్ చేస్తాం. ఎస్, దిస్ ఇస్ లాక్, అంతే. ఓకే. రెండో స్టేజ్లో మనం ఏం చేస్తాం? రెండో స్టేజ్లో ఆ సర్వర్లోకి ఎస్ లాగిన్ అవ్వాలి కనుక ఈ సర్వర్ లోపలికి ప్రవేశించాలి కాబట్టి ఆ సర్వర్కి ఉన్న ఎస్ ఈ లాక్ని ఓపెన్ చేయాలి కాబట్టి దానికి మనం ఒక కీస్ తయారు చేస్తాం. అదే దాన్నే ప్రైవేట్ కీ అంటాడు సింపుల్గా. ఇంకో భాషలో పాస్వర్డ్ అంటాం. ఎస్, ఇప్పుడు ఇది లాగిన్, అంతే. ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి ఏంటంటే సర్వర్ తయారీ, ఆ సర్వర్కి లాక్ అటాచ్ చేయడం ఫస్ట్ పార్ట్ అనుకుంటే, రెండో పార్ట్ ఏందనుకుంటే ఆ సర్వర్కి యొక్క లాక్ ఉపయోగించి పాస్వర్డ్ తయారు చేయటం, ఆ పాస్వర్డ్ ఉపయోగించి సర్వర్లోకి లాగిన్ అవటం రెండో పార్ట్. ఎస్. సో ప్రొసీజర్ అది వేరే, ఇది వేరే. హౌ టు క్రియేట్ ఎ సర్వర్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్, హౌ టు లాగిన్ ఎ సర్వర్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే. అయితే
జనరల్గా మీకు తెలుసు ఆల్రెడీ కీస్ తయారు చేయాలంటే థర్డ్ పార్టీ టూల్స్ వాడాం, అన్ని వాడాం. ఇవన్నీ మీరు చూడాలి అంటే ఓల్డ్ మన వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూడండి, నాట్ ఇష్యూ. బట్ నేను స్ట్రైట్ అవే ఒకటే పాయింట్లోకి వెళ్తున్నా. సర్వర్ తయారు చేస్తాం, ఆ సర్వర్లో ఇప్పుడు ఎలాగ మనం లాగిన్ అవుతాం నేర్చుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు లినక్స్ మిషన్ అంటే లినక్స్ సర్వర్ని ఎలా తయారు చేస్తాం, దాంట్లో లాగిన్ ఎలాగ అవుతాం నేర్చుకుందాం. ఎస్, సింపుల్గా. సో ఓకే ఓకే, గుడ్. సరే చూద్దాం. సో సో చాలా చక్కగా వినండి, నోట్స్ రాసుకోండి, తర్వాత క్రమశిక్షణగా ఉండండి. ఈ ఏజ్లో క్రమశిక్షణ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో పైకి రావాలంటే చాలా చాలా క్రమశిక్షణ ఉండాలి. సిల్లీగా ఉండొద్దు. సిల్లీగా ఉన్న జీవితాలు సిల్లీగానే పోతాయి, కన్ఫామ్. ఐటీ ఇండస్ట్రీకి పనికిరారు. ఎవరు ఏ ట్రైనర్ చెప్పడిలాగా నేను చెప్తున్నా, ఐటీ ఇండస్ట్రీకి పనికిరారు. యూ మస్ట్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, సో దట్ యూ విల్ బి గెటింగ్ మోర్ అండ్ ఆపర్చునిటీస్. అదర్వైజ్ ఆపర్చునిటీ కాదు కదా, కంపెనీ నుంచి బయటికి పడేస్తారు నిన్ను. యు ఆర్ ఏ వర్త్లెస్ క్యాండిడేట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అంటారు వాళ్ళు, అంతే. సింపుల్ టాస్క్. ఓకే, గుడ్. సో నౌ జస్ట్ నేనేం చేస్తానంటే సింపుల్గా అసలు లోకి వెళ్దాం. ఎస్, దిస్ ఇస్ మై ఏడబ్ల్యూఎస్. గుడ్. గో టు ఏడబ్ల్యూఎస్. ఓకే, గుడ్. లోకి వెళ్దాం, సర్వర్ తయారు చేద్దాం, సర్వర్లోకి లాగిన్ అవుదాం, సింపుల్గా మాట్లాడదాం మనం. గుడ్. ఆల్రెడీ ఏంటి సార్ మీరు డైరెక్ట్గా వచ్చేసింది ఏంటి? ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి వచ్చేసింది. లేదు మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఎస్, ఓకే, సైన్ అవుట్. సైన్ అవుట్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఎస్, పేజ్ ఇలా వస్తుంది. ఒకలా వచ్చిన తర్వాత జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, అంతే. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత గా మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్గా ఆ కంపెనీలో లాగిన్ అయ్యేది మాత్రం ఐఏఎం యూజర్గానే. మనకి యూజర్ ఐడి, ఇదిగో యూజర్ నేమ్, పాస్వర్డ్ వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఐ కెన్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, ఐ గో టు దిస్ ప్లేస్ అండ్ ఐ కెన్ క్రియేట్ సర్వర్స్ ఇన్ రియల్ టైమ్. ఓకే, ఐఏఎం అనేది ఒక చాప్టర్, ఒక కాన్సెప్ట్ అనుకోండి. దాన్ని నెక్స్ట్ లెవెల్లో మీకు వివరంగా చెప్తా. వెరీ 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 ఇంపార్టెంట్. ఐఏఎం ఎక్సలెంట్ సర్వీస్. ఇందాక చెప్పాను కదా, విపిసి ఎక్సలెంట్ సర్వీస్, ఐఏఎం అనదర్ సర్వీస్, ఈసీ టూ ఇన్ ఎక్సలెంట్ సర్వీస్. ఎట్లాగా అంటే మనం ఏడబ్ల్యూఎస్ లో చాలా పవర్ఫుల్ గా మంచిగా అంటే టోటల్ గా వర్క్ చేయడానికి ఇవి చాలా చాలా ఉపయోగం. ఓకే, చెప్తాను, నేను తర్వాత చెప్తాను. సో సైన్ ఇన్ యాజ్ అ రూట్ యూజర్. ఓకే, సో రూట్ యూజర్ ఇది. ఇక్కడ మనకి ఏమంటే సింపుల్ గా ఇదిగోండి, రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, సో నేనేం చేస్తాను, నేను పాస్వర్డ్ టైప్ చేస్తాను. ఎస్, ఇలా లాగిన్ అవుతాం మనం. ఇలా లాగిన్ అయిన వెంటనే మనం సర్వర్లు తయారు చేయాలంటే చెప్పాను కదా, ఒక సర్వీస్ ఉంది. సో టు క్రియేట్ ఎ సర్వర్స్ వి యూజ్ అ సర్వీస్ కాల్డ్ EC2. EC2 is one of the major service in AWS cloud. It is used to create a servers. సరే, ఇప్పుడు మేము ఇలా ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బాక్స్ లో EC2 అని టైప్ చేయండి. సెర్చ్ బాక్స్ జస్ట్ EC2 అని టైప్ చేసిన వెంటనే EC2 వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ పేజ్. ఈ పేజ్ని మనం EC2 డాష్బోర్డ్ అంటాం. EC2 డాష్బోర్డ్ నుంచి మనం సర్వర్ ఎలా తయారు చేయొచ్చో తెలుసు, సింపుల్. ఎస్ ఎస్. సో లాంచ్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. లాంచ్ ఇన్స్టెన్స్, ఆఫ్టర్వర్డ్స్ నేమ్. సో నేమ్ వచ్చేసి మనకి సర్వర్ అంటే మన బ్యాంక్ ఏది, ఏబిసి బ్యాంక్ మంది. సో ఏబిసి బ్యాంక్ సర్వర్. గుడ్. ఏబిసి బ్యాంక్ సర్వర్ అయితే ఆ, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, అసలు క్లయింట్ అనేవాడు ఏబిసి మనకి. వాడు ఏం చెప్తాడంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. ఫస్టే క్లయింట్ అనేవాడు ఏబిసి కదా, వాడు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. ఏమని? వాడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుందంటే, ఎస్ బాస్, దిస్ ఇస్ మై బిజినెస్. మై బిజినెస్ ఇస్ హ్యావింగ్ అక్రాస్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో మొత్తం నా నా బిజినెస్ ఉంది. లేదా ఇండియాలో ఉంది అనుకుంటాడు. ఎస్, నేను ఇండియాలో ఎలా? ఇండియా అంటే ఒక కంట్రీలో ఉందా? ఎస్ ఎస్, ఇండియాలో ఉంది. ఓకే, గుడ్. డిఫరెంట్ సిటీస్లో ఉంది, అక్రాస్ ద సిటీస్, అక్రాస్ ఇండియా డిఫరెంట్ సిటీస్లో ఉంది నా బిజినెస్. బట్ ఎనీవే,
నా కస్టమర్లు వచ్చేసి 60 CR పీపుల్, ఇండియా జనాభా 150 అయితే 60 crore పీపుల్ నా బ్యాంక్ కస్టమర్సే. గుడ్. సో కాబట్టి నా బ్యాంకుకు సంబంధించిన సర్వర్లు కావాలి. సో ఆ సర్వర్లు ఎన్ని కావాలనేది వాడు డిసైడ్ చేస్తారు, మనమే డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్. ఆ సర్వర్లు అనేది ఎక్కడ ప్లేస్ కావాలి నీకు? మనకి ఇండియాలో లొకేషన్స్ ఉన్నాయి. ముంబై, దిస్ ఇస్ వన్ లొకేషన్, దట్ మీన్స్ వన్ రీజియన్. ఆ తర్వాత హైదరాబాద్, దిస్ ఇస్ వన్ మోర్ రీజియన్. ఎస్ ఎస్. అంటే సర్వర్లు ఏ రీజియన్లో మనం తయారు చేయాలో ఫస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలా. నువ్వు ముంబైలో సర్వర్లు తయారు చేస్తావా, హైదరాబాద్ రీజియన్లో సర్వర్లు తయారు చూసుకోవాలి. సో దట్స్ వై ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ మస్ట్ సెలెక్ట్ ద రీజియన్ వేర్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ సర్వర్స్, వేర్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ సర్వర్స్. దానికి రీజియన్ అంట. ఆ రీజియన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎట్లా అండి. సో మనం రీజియన్ గురించి మర్చిపోయాం. ఇది చూసారా? ఎస్, దిస్ ఇస్ వాట్ రీజియన్. సో అలాగా రీజియన్ గురించి మనం పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాత మాత్రమే సర్వర్ తయారు చేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ సర్వర్ తయారు చేస్తే కరెక్ట్ కాదు కదా. ఎస్ సార్ నో. సో కాబట్టి సర్వర్ తయారు చేయాలంటే రీజియన్. ఇక్కడ నార్త్ వర్జీనియా ఉంది. నో, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ సర్వర్స్ ఇన్ నార్త్ వర్జీనియా. వై? బికాస్ దిస్ ఇస్ నాట్ రిలవెంట్ ఫర్ అవర్ క్లయింట్ బిజినెస్. My client business is available in India. That's why they are asking you to create servers in India only. But why you choose North Virginia? కాబట్టి డిఫరెంట్, తప్పు కదా. అందుకోసం నేనేం చేస్తాను, గో టు దిస్ ప్లేస్ అండ్ సెలెక్ట్ ముంబై. దిస్ ఇస్ వాట్ ముంబై. సో క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ సర్వర్స్ ఇన్ సింగపూర్, దెన్ యూ సెలెక్ట్ సింగపూర్. అట్లా అనమాట. క్లయింట్ ఎలాగైతే లొకేషన్స్లో అయితే సర్వర్లు కావాలంటే ఆ లొకేషన్ మనం సెలెక్ట్ చేస్తాం. ఎస్, ముంబై. ఎస్. ఫస్ట్ స్టెప్ ఏంటి? సెలెక్ట్ ద రీజియన్. రీజియన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ సర్వర్స్. అంతే, ఇది అనమాట. ఓకే, సరే సార్. ఓకే, ఇలాగా. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే నేమ్ ఎప్పుడు ఇస్తాం మనం? నేమ్. ఓకే, సో ఏబిసి బ్యాంక్ సర్వర్. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్లేస్లో మనకి అమెజాన్ లైనక్స్. ఓకే, గుడ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాన్స్ టైప్ అంటే 1 core CPU, 1 GB మెమరీ, ఇవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసాం. నౌ కీపేర్. ఎస్, యూ మస్ట్ క్రియేట్ ఏ కీపేర్. కీపేర్ అంటే ఏంటంటే లాక్. సర్వర్కి లాక్ పెట్టాలా. సర్వర్కి లాక్ పెట్టాలంటే క్రియేట్ ఏ కీపేర్. ఎస్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కీపేర్ అంటే. ఓకే, దానికి మనం ఒక నేమ్ ఇస్తాం. సర్వర్ లాక్ అని పేరు ఇస్తాం. సర్వర్ లాక్ సంథింగ్ కాల్డ్ మనం ఈరోజు ఓసిటి అక్టోబర్ ఆర్ అదర్వైజ్ ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్. ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, వేరే ఆల్రెడీ అంటే చాలా మనం సర్వర్ లాక్స్ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ. మనం ఏం చేద్దాం అంటే ఏబిసి కీపేర్ వేరేది ఇద్దాం. అంటే కేకే సర్వర్ లాక్ అని ఇద్దాం. ఓకే, కేకే సర్వర్ లాక్ అని ఇస్తున్నా. ఓకే, గుడ్. సో క్రియేట్ కీపేర్. గుడ్, అయిపోయింది అక్కడ. నెక్స్ట్కి వచ్చేసరికి ఇదంతా వదిలేసేయండి, తర్వాత నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ. సమ్మరీలో ఒక సర్వర్ లాంచ్ ఇన్స్టెన్స్. ఎస్, సక్సెస్ఫుల్లీ ఐ క్రియేటెడ్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ మీన్స్ సర్వర్. గుడ్. సో నేను ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసారా ఎన్ని సర్వర్లు నడుస్తున్నాయి? సింపుల్గా అయ్యో ఏబిసి బ్యాంక్ సర్వర్ 2 కూడా నడుస్తుంది కాబట్టి ఒక సర్వర్ని నేను డిలీట్ చేస్తాను. ప్రీవియస్ క్లాస్ దగ్గర అనుకుంటా. ఓకే, ఒక సర్వర్ని డిలీట్ చేశా. నౌ దిస్ ఇస్ మై సర్వర్. ఓకే, దిస్ ఇస్ మై సర్వర్. ఓకే, సో ఇవన్నీ సర్వర్కి సంబంధించిన డీటెయిల్స్ చూసారా. కీ పేరు నేమ్ ఏంది? కేకే సర్వర్ లాక్. నా కీ పేరు నేమ్ అంటే నా లాక్ పేరు, సర్వర్కి ఉన్న లాక్ పేరు అది, సింపుల్గా. ఎస్, ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఇక్కడ మనం కేకే సర్వర్ లాక్ అనేది తయారు చేసామో అది ఫైల్ రూపంలో మన ల్యాప్టాప్లోనే ఉంది. దానికి నేను పాస్వర్డ్ తయారు చేయాలా. తయారు చేయడానికి డైరెక్ట్గా సారీ డౌన్లోడ్స్కి వెళ్ళాలి కదా. ఇక్కడికి డౌన్లోడ్స్కి వెళ్ళండి. సింపుల్గా డౌన్లోడ్స్.
ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్స్, ఎస్ దిస్ ఇస్ మై డౌన్లోడ్స్ ప్లేస్. అక్కడ మనకి కేకే సర్వర్ లాక్ అంటే ఇది యాక్చువల్గా లాక్. దీని నుంచి నేను పాస్వర్డ్ తయారు చేస్తా, అంతే సింపుల్. చూసారా ఇది, దాని నుంచి నేను పాస్వర్డ్ తయారు చేస్తాను. మీకు తెలుసు ఆల్రెడీ, దీని నుంచి నువ్వు పాస్వర్డ్ తయారు చేయాలంటే ఒక టూల్ కావాలి మ్యాక్సిమం. ఆ టూల్ పేరే పట్టించాను. సరే టూల్ లేకుండా కూడా మనం తయారు చేయొచ్చు, నేను నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను. టూల్ కావాలి, ఆ టూల్ పేరే PUTTY జెన్, పట్టి కీ జెన్. యాక్చువల్గా దాని పేరు పట్టి జెన్ అంటారు. ఓకే, ఈ టూల్ ఉపయోగించి నేను పాస్వర్డ్ని తయారు చేస్తా, అంతే సింపుల్. సో చూడండి, సో PUTTY జెన్, ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. చూసారా ఇట్లా, ఇది ఇది. సో నేను చూడండి యాక్చువల్గా, చూడండి యాక్చువల్గా ఇదిగోండి, ఇది లోడ్ అనే బటన్. సో ఈ ఈ ఫైల్ని ఇక్కడ నేను లోడ్ చేస్తాను అనమాట, అంతే. అప్పుడు ఇది మరొక ఫైల్ని జనరేట్ చేసి, దట్ మీన్స్ ఆ ఫైల్ పేరే పాస్వర్డ్, అంతే. మరొక ఫైల్ని జనరేట్ చేస్తుంది. లోడ్ అని ప్రెస్ చేసిన వెంటనే అది అక్కడ అడిగిద్ది. అడిగిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్ కొట్టేసేయండి. ఇక్కడ ఓపెన్ ఓపెన్, ఓకే. ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్, ఎస్, డెస్క్టాప్ ఇక్కడ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ కొట్టండి. ఏ పాస్వర్డ్ అది? ABC బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ అని కొట్టండి, అంతే అయిపోయింది. సో అలాగ ఒక ఫైల్ జనరేట్ అయిపోయి మన డెస్క్టాప్ మీదకి వచ్చేసింది, అంతే సింపుల్. చూసారా వచ్చేసింది, అంతే అయిపోయింది. ఎస్, నౌ ఈ ఈ ఈ ABC బ్యాంక్ అనే ఈ పాస్వర్డ్ ఉపయోగించి మనం ఆ సర్వర్లోకి లాగిన్ అవుతాం, అంతే సింపుల్గా. ABC బ్యాంక్ సర్వర్ ఈ పాస్వర్డ్ ఉపయోగించి డైరెక్ట్గా లాగిన్ అవుతాం సింపుల్గా. ఓకే గుడ్. అది ఎలా అవ్వాలి సార్ అంటే, ఎస్. సో మనకి సర్వర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎస్ సార్, నో, సర్వర్ ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఓకే, సర్వర్ ఇక్కడ ఉంది. ఎస్, ఓకే. సో ఆ సర్వర్కి ఈ లాక్ ఉంది, దిస్ ఇస్ లాక్. ఓకే, దిస్ ఇస్ సర్వర్ లాక్, గుడ్. అంటే లాక్ అది, ఇది సర్వర్ అయితే. ఓకే, కానీ IP అడ్రస్ 1.2.3.4, ఎస్, ఇది యాక్చువల్గా. సో ఇక్కడ మన ల్యాప్టాప్ ఇక్కడ ఉంటుంది, దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్. ఓకే, సో ఈ ల్యాప్టాప్లో నువ్వు ఇక్కడ ఉంటావు. నువ్వేం చేస్తావు అంటే సింపుల్గా ఇక్కడ ఒక టూల్ ఓపెన్ చేస్తావు. ఆ టూల్ పేరే పుట్టి ఆర్ పట్టి, ఏదో అట్లా. ఆ టూల్ ఓపెన్ చేసి నువ్వు సింపుల్గా ఫస్టే 1.2.3.4 ఇచ్చేస్తావు, అంటే సర్వర్ని రీచ్ అవటానికి. సర్వర్ ఇక్కడ ఉంది కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్స్ ఫ్రెండ్స్? ఎస్ Yes, ఫ్రెండ్స్, sir. ఓకే Yes, గుడ్, sir. థ్యాంక్ యూ, గుడ్. సో నౌ ఇక్కడ నుంచి ఇలా నువ్వు ప్రవేశిస్తావు. ఇలా సర్వర్కి రీచ్ అయ్యావు. 1.2.3.4, ఓకే గుడ్. ఓకే, నన్ను లోపలికి వెళ్ళినవమ్మా. ఎస్, ఇక్కడ లాక్. హూ ఆర్ యూ? దిస్ ఇస్ లాక్, ది సర్వర్ వాజ్ లాక్డ్ ఆల్రెడీ, వేర్ ఈజ్ యువర్ కీ అంటది. అప్పుడు మనం ఏం చేయాలా? కీ సప్లై చేయాలి. ఎక్కడ సప్లై చేయాలా? మన ల్యాప్టాప్లో ఉన్న ఈ పట్టీలో ఇచ్చేసేయాలి ఆ కీ అంటే ఏంది? పాస్వర్డ్. ఎక్కడ ఉంది అది? ఇదే. సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ బ్రౌజ్ కొట్టేస్తాం డైరెక్ట్ పాస్వర్డ్. ఎస్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇలా చేసేసామో వెంటనే అమ్మా ఇదిగో కీ తీసుకొని ఓపెన్ చేసేసి, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చేస్తావు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇదేంది? లైనెక్స్ మిషన్లోకి లాగిన్ అవ్వాలంటే లైనెక్స్ కొన్ని రూల్స్ పెట్టుకుని ఉంది. ఏమనే రూల్స్? ఎవడైతే నా సర్వర్లోకి లాగిన్ అవ్వాలనుకుంటాడో అతను వ్యాలిడ్ యూజర్ అయి ఉండాలని చెప్పాడు. ఎవరు? లైనెక్స్ వ్యాలిడ్ యూజర్ అయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు బా, నీది ఒక కాలేజ్, నువ్వు బీటెక్ చదువుతున్నావు. సో ఈ కాలేజీలో నువ్వు స్టూడెంట్ అయితేనే లోపలికి రానిస్తాడు వాడు. స్టూడెంట్ కానుండే హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు అవర్ కాలేజ్ అంటాడు వెంటనే. ప్లీజ్ గో అవే అంటాడు, ఎందుకంటే క్లాస్లోకి నేను రానివ్వడు. అలాగే దిస్ ఈస్ కాల్డ్ అదే. అట్లాగే ఇక్కడ కూడా లైనెక్స్ కూడా ఏం చెప్తున్నాడంటే, యూ మస్ట్ బి ఏ యూజర్
ఇన్సైడ్ లైనెక్స్, అదర్వైజ్ ఐ వోంట్ అలో యూ అని చెప్తుంది. అమ్మా ఇప్పుడే నేను కొత్తగా వస్తున్నా, నన్ను ఎలో చేయమ్మా అని అడిగితే హూ ఆర్ యూ, అలా వర్కౌట్ అవ్వదండి. అప్పుడు లెనిక్స్ ఆల్టర్నేటివ్గా ఒక ఆలోచన చేసింది, ఏమని, అరే ఇలాగ కొత్తగా వచ్చేవాళ్ళు మరి నా దగ్గరికి రావాలంటే వాడికి యూజర్ నేమ్ కావాలంటే వాడికి ఉండదు కదా, అందుకోసం నేనే ఒక యూజర్ నేమ్ తయారు చేస్తా, ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా లాగిన్ అవ్వాలనుకుంటే నా సర్వర్లో ఆ యూజర్తో లాగిన్ అవ్వని చెప్పింది. ఎవరు, లైనెక్స్ ముందుగానే. ఆ యూజర్ పేరు ఏంటంటే EC2-యూజర్. ఓకే అమ్మా, EC2-ఐఫోన్ యూజర్ కొడితే ఓకేనా? ఓకే. ఎక్కడ ప్రెస్ చేయాలా? ఎప్పుడైతే నువ్వు ఇలాగా లాగిన్ అయిందో ఇక్కడ నేను అడుగుతా లాగిన్ యాజ్ అని. లాగిన్ యాజ్ అని అడిగినప్పుడు EC2-ఐఫోన్ యూజర్ అని టైప్ చేయి, అంతే. EC2-ఐఫోన్ యూజర్ అని టైప్ చేయి అని చెప్పింది, అంతే. అని ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావా, సర్వర్ లోపలికి ప్రవేశిస్తావు అని చెప్పింది. అది అనమాట విషయం. సో EC2 యూజర్ ఎందుకు వాడుతున్నాము, ఎలా నేర్చుకోవాలి అనేది 3వ చాప్టర్లో వస్తుంది, అది చెప్తా నేను, చాలా చక్కగా చెప్తా 3వ చాప్టర్లో, ఇప్పుడు కాదు. సో EC2 యూజర్ వన్ ఆఫ్ ద డిఫాల్ట్ యూజర్ విచ్ వాస్ క్రియేటెడ్ బై లైనెక్స్ ఆర్ బై డిఫాల్ట్, ఆల్రెడీ క్రియేటెడ్ బై లినక్స్, మనకు సంబంధంలా, ఆల్రెడీ క్రియేటెడ్. సార్ ఇప్పుడు మనం కంపెనీలో మనం యాక్చువల్గా ఏ యూజర్ లాగా లాగిన్ అవుతాం సార్? EC2 యూజర్గా లాగిన్ అవుతామా లేకపోతే వేరే యూజర్గా? నో 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 నో. సపోజ్ నీ పేరు కేకే అనుకో. సో నీ పేరు కేకే, ఒక కంపెనీలో జాయిన్ అయ్యావు, నువ్వు సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నీ పేరు మీద కేకే, నీ ప్రాజెక్ట్ కోడ్ సంథింగ్ దాని మీద యూజర్ నేమ్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, సింపుల్గా నీకు ఒక పాస్వర్డ్ కూడా అసైన్ చేస్తారు. ఎస్, అసైన్ చేసిన తర్వాత వాళ్ళు IP అడ్రస్ ఇస్తారు, ఏ బాస్ ప్లీజ్ గో టు దిస్ సర్వర్ అండ్ లాగిన్ దిస్ క్రెడెన్షియల్స్ అంటారు, అంతే. లాగిన్ బై యూజింగ్ దిస్ క్రెడెన్షియల్స్ అని వాళ్ళే చెప్తారు. ఎలాగా, కేకే సంథింగ్ సంథింగ్, KK@1 2 3 4 5 6 సంథింగ్ పాస్వర్డ్, అట్లా అనమాట. ఎక్కడ, రియల్ టైంలో కంపెనీలో. అదే ఇవన్నీ తెలుసుకోవాలంటే 3వ చాప్టర్ దాకా ఆగాలి, ఇప్పుడు రాదనమాట. అట్లా నేను చెప్తాను, అది నో ప్రాబ్లం. ఇట్లా జరిగిద్ది ప్రాసెస్. ఇలా జరిగిన తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత లైనక్స్ వర్క్ మీద వర్క్ చేస్తాం. ఎలా చేస్తాం ఏందనేది ఇప్పుడు అదే మన టాస్క్. గుడ్. సో చూడండి, చక్కగా అయిపోయింది. ఓకే గుడ్. ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే ఉంది. ఓకే గుడ్, పాస్వర్డ్ అయితే ఉంది. మరి సర్వర్కి లాగిన్ అవ్వాలంటే పట్టి కావాలా? సో గో టు పట్టి, అంటే స్టార్ట్ ఆర్ బటన్ ప్రెస్ చేయండి, PUTTY పట్టి, పట్టి. ఆ తర్వాత ఇది ఎందుకు కేకే అనేది ఇక్కడ ఉంది సార్, ఎందుకు మీరు ప్రెస్ చేస్తున్నారు చెప్తా, నేను తర్వాత చెప్తా. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ ఆస్కింగ్ యూ ఏ IP అడ్రస్. సో సర్వర్ IP అడ్రస్ మనం ఇక్కడ ఎక్కడ ఉంది సార్, సర్వర్ IP అడ్రస్ ఇక్కడికి వెళ్ళి, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి చూడండి, ఇదిగోండి. ఎప్పుడైతే మనకి చూడండి, యాక్చువల్గా చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎంటీ ప్లేస్ బాస్, ఎంటీ ఉంది. ఎప్పుడైతే నేను ఈ సర్వర్ని క్లిక్ చేశానో, జస్ట్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేశానో, సర్వర్ డీటెయిల్స్ వచ్చినాయి చూసారా, ఆ సర్వర్ యొక్క IP అడ్రస్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ సర్వర్ IP అడ్రస్ టు రీచ్ ద సర్వర్. ఓకే, ఈ సర్వర్ ఎక్కడ ఉంది, AWS లో ఉంది. సో AWS లో ఉన్న సర్వర్ని రీచ్ అవ్వడానికి IP అడ్రస్ టైప్ చేయాలి. ఎస్, కాపీ చేసా, కాఫీ కాఫీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తాను, అంతే, సింపుల్, అయిపోయింది. ఓకే సార్, మరి పాస్వర్డ్ ఎక్కడ ఇవ్వాలి సార్, ఏ పాస్వర్డ్, ఇది 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 ఈ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఎలా అది? ఎస్, ఎలా అంటే మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టు ఇక్కడ SSH క్లిక్ చేయండి. ఆ తర్వాత కొంచెం కిందకు వస్తే అథెంటికేషన్ క్లిక్ చేయండి. ఆ కిందకు వస్తే క్రెడెన్షియల్స్ అలా క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ క్లిక్ చేశారో చూసారా, ఇక్కడ బ్రౌజర్ అని కనపడుతుంది. ఎస్ అంటే ఈ పాస్వర్డ్ ఆ బ్రౌజర్ ఇచ్చేస్తాం. బ్రౌజర్ని క్లిక్ చేసిన వెంటనే అది పాస్వర్డ్ చూపిస్తుంది చూసారా. ఎస్ ఎస్ అంటే సరే, డౌన్లోడ్స్లో పాస్వర్డ్ లేదు, డాక్యుమెంట్స్లో పాస్వర్డ్ లేదు, పిక్చర్స్లో పాస్వర్డ్ ఉండదు, కానీ డెస్క్టాప్ మీద పాస్వర్డ్ ఉంది. కాబట్టి దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలంటే ఇది చాలా మందికి ఇది తెలియదు. ఇక్కడ క్లిక్ చేయకుండా సార్ పాస్వర్డ్ కనపడలా అంటే ఎట్లా కుదిరింది? వెర్ ఈజ్ యువర్ పాస్వర్డ్, యూ మస్ట్ నో ఆల్రెడీ. ఓకే, ఈ డెస్క్టాప్ మీద నాది ఉంది కదా, డెస్క్టాప్. సో జస్ట్ సెలెక్ట్ దిస్ పాస్వర్డ్, ఓపెన్, ఓపెన్, యాక్సెప్ట్. ఎస్, దిస్ ఈస్ వాట్ మనం ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది అదే. లైనెక్స్లోకి ఎవరైనా సరే లాగిన్ అవ్వాలంటే అతను ఒక యూజర్ అయి ఉండాలి, అంతే. ఆ యూజరే
EC2 user which was created by Linux, which was given by Linux. మనం కాదు, వాళ్ళు ఇచ్చారు వర్క్ చేసుకోవడానికి. అరే బాబు వర్క్ చేసుకో దీన్ని ఇలా ఉపయోగించని. దీనికి మళ్ళీ పాస్వర్డ్ నో పాస్వర్డ్, ఓన్లీ EC2 యూజర్ అని ప్రెస్ సెంటర్ బటన్ కొట్టండి. ఎస్, సింపుల్. సో ఈ ఎన్విరాన్మెంట్ నే మనం లినక్స్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే బ్లాక్ స్క్రీన్, ఎల్లో కలర్, దిస్ ఈస్ కాల్డ్ లినక్స్. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు నేను క్లియర్ స్క్రీన్ క్లియర్ అయిపోయింది. చూసారా, స్క్రీన్ క్లియర్ అయిపోయింది. గుడ్. సో ఇప్పుడు క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఇది సర్వరేనా సార్? ఇది సర్వరే. ఇది ఎక్కడ నడుస్తుందా సార్? నడుస్తుంది. ఆ నడిసే సర్వర్లో, ఆ రన్నింగ్ అయ్యే సర్వర్లో మనం లాగిన్ అయ్యాం. ఎస్. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ ఇదంతా కూడా ఇక్కడే చేసుకుంటాం. ఎక్కడ? ఈసీ యూజర్లో. మరి నా యూజర్కి నేను సపరేట్గా లాగిన్, అది వేరే ప్రొసెస్, నేను చెప్తాను, తర్వాత చెప్తాను. నా పేరు కేకే, నాకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. మీ పేరు సురేష్, మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. మీ పేరు సమ్మదర్ XYZ, మీకు అట్లా అనమాట. కంపెనీలో మిమ్మల్ని అట్లా ట్రీట్ చేస్తారు, మీరు అలాగే లాగిన్ అవ్వాలా. సో మీ యాక్టివిటీ మొత్తాన్ని మనం రికార్డ్ చేస్తుంటాం. రికార్డింగ్ ఇన్ ద సెన్స్ మానిటరింగ్. ఎవరు ఎన్ని గంటలకు లాగిన్ అయ్యారు, ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఏ IP అడ్రస్ నుంచి లాగిన్ అయ్యారు, లాగిన్ అయిన తర్వాత టాస్క్ ఏం చేస్తున్నారు, టాస్క్లో ఇంకా వాడికి తేడా ఉంటే లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. మీ టాస్క్, మీ కోడ్ కూడా చెక్ చేయొచ్చు. ఎస్, అలా ఉంటుంది అనమాట పాసిబిలిటీ. సరే, అవన్నీ నేను చక్కగా చూపిస్తాను, బట్ 3వ చాప్టర్ నుంచి ఇప్పుడు అయితే కుదరదు. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఈసీ యూజర్ కన్నా నేను అసలు బేసిక్ ఆపరేషన్స్ నేర్చుకోవడానికి ఎలా మొదలవ్వాలి? నేను చెప్పాను కదా, మనం లినక్స్లో బేసిక్ ఫండమెంటల్స్ ఆపరేషన్స్ తెలియాలంటే ఫస్ట్ ఏంటంటే ఫైల్స్ నుంచి వెళ్ళాలి. ఫైల్స్, ఆ ఫైల్సే ఆల్రెడీ చూపించాం మీకు. ఎస్, ఎక్కడ ఉంది అది? మనం ఎస్ ఓకే, నోట్ ప్యాడ్. ఎస్ ఓకే, ఇది యాక్చువల్గా. సో టచ్ కమాండ్ గురించి మనం డిస్కస్ చేసాం. టచ్ కమాండ్, మరి టచ్ అంటే ఏంటి అంటే సింపుల్గా టచ్ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లినక్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్స్. ఆల్రెడీ ఎస్టర్డే సెషన్ ఇదే, ఎంప్టీ ఫైల్స్ క్రియేషన్ చేయడానికి టచ్ కమాండ్ ఉపయోగిస్తాం అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. థ్యాంక్ యూ. ఇలా చూసారా, టచ్ అంటే టచ్ కమాండ్ ఉపయోగించి జస్ట్ ఎంటీ ఫైల్స్ మాత్రమే తయారు చేయగలం. అది ఎలా తయారు చేయగలం అనేది రాత్రి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఎస్. సో చూడండి, యాక్చువల్గా టచ్, TOUCH, టచ్ రాసి file1 అని రాసే సింపుల్గా అంతే. టచ్ అని రాసి file1 అని రాస్తే file1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ, అంతే. టచ్ అని రాసి file2 రాస్తే file2 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. లేదు సార్, రెండింటికి ఒకటే స్టేట్మెంట్ రాయొచ్చు. టచ్ అని రాసి file1 రాసి file2 రాస్తే చాలు. అప్పుడు 2 ఫైల్స్ ఒకేసారి తయారవుతాయి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ప్లస్గా మనం 3వ స్టేట్మెంట్ని వాడచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫస్ట్ అండ్ సెకండ్, ఐ కెన్ యూజ్ థర్డ్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ అంటున్నా నేను. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఒక ఫైల్ తయారైద్ది, రెండో స్టేట్మెంట్ రెండో ఫైల్ తయారైద్ది. అయ్యో, 2 సార్లు ఉపయోగించడం కంటే టచ్ అని రాసి file1 రాసి file2 రాస్తే 2. ఎస్. అయితే ఇంకొక వ్యక్తి అడిగాడు, 4వ ఆప్షన్ అడిగాడు. 4వ ఆప్షన్ ఏంటంటే నాకు 100 ఫైల్స్ కావాలని చెప్పాడు. అయ్యో, 100, ఒకటి కాదు, 2 కాదు, 100 ఫైల్స్. మరి దీనికి ఎలాగా సింటాక్స్ అంటే ఏం లేదు, టచ్ అని రాసుకోవాలి. టచ్, TOUCH, టచ్ అని రాసుకోవాలి. ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ ఇచ్చి 1.100 పెట్టాలి, అంతే, సింపుల్. ఎస్, 1.100, అది విషయం. ఇదేంటిది? 4ది, ఆప్షన్ 4. 100 ఫైల్స్ తయారవుతాయి. టచ్ రాసి, ఫైల్ రాసి, కర్లీ బ్రేసెస్, 1.100 అయిపోయింది. అట్లా అనమాట సింపుల్గా, అంటే ఇది. సో మనం ఇవన్నీ చక్కగా మనం రాత్రి నేర్చుకున్నాం, చూద్దాం. ఓకే, సో ద ప్రీవియస్ వీడియోస్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్ వెరీ సూన్. దట్ మీన్స్ టు ఆఫ్టర్ దిస్ క్లాస్, నాట్ ఇష్యూ, విల్ బి ప్రొవైడెడ్. ఓకే, నో ఇష్యూ. ఓకే, సరే సార్, మనం దీన్ని చూద్దాం సార్, టచ్ గురించి చూద్దాం. ఓకే, గో టు దిస్ ప్లేస్, దిస్ ఇస్ మై సర్వర్. ఓకే, నౌ TOUCH file1, touch file1. ఓకే, అగైన్ టచ్ file2. ఓకే, టచ్ file3. సార్ ఇదేంటి సార్, ఇంతేనా? ఇంతే. ఓకే, file1, file2, file3. లేదు సార్, టచ్
ఫైల్ 5 ఎట్లా రావాలి సార్? వస్తుందా? ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్, వచ్చేసింది. అరే, ఇప్పుడు 5 ఫైల్స్ తయారైనట్టు చూపిస్తుంది కదా, ఏం సార్ ఎక్కడ కనపడలేదు ఇంది స్క్రీన్లో? ఎస్, ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ ఆల్ దీస్ ఫైల్స్, మళ్ళీ లెనిక్స్లో ఒక కమాండ్ ఉంది యాక్చువల్గా. అంటే ఫైల్స్ తయారు చేయడానికి ఒక కమాండ్ వాడాం, ఫైల్స్ తయారు చేసిన తర్వాత చూడడానికి మరొక కమాండ్ వాడతాం. ఎక్కడ? లైనక్స్లో. అంటే ఫైల్స్ మొత్తం తయారు చేసిన తర్వాత ఫైల్స్ని చూడటానికి ఎలాంటి కమాండ్ వాడాలి సార్? సింపుల్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 3 కమాండ్స్ వాడచ్చు. అంటే ఒక ఫైల్స్ అయినా డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్ అయినా తయారు చేసిన తర్వాత వాటిని చెక్ చేసుకోవాలంటే మనం 3 కమాండ్స్ వాడచ్చు. నెంబర్ 1 ls, దాని పేరు ls కమాండ్. ఓకే. నెంబర్ 2 ls-l రాయాలి, ఎక్స్టెన్షన్. నెంబర్ 3 ll. వాట్ ఇస్ దిస్? ll అంతే. అయ్యో, ఇదేం సార్ ఇలా ఉంది? అంతే. ls అంటే లిస్ట్ అనమాట. లిస్ట్ అంటే మీ దగ్గర ఉన్న ఫైల్స్ లిస్ట్ అవుట్ చేస్తుంది, మీ దగ్గర ఉన్న ఫోల్డర్స్ని లిస్ట్ అవుట్ చేసి చూపించిద్ది, అంతే. ఏది? ls అనే కమాండ్. ఓకే, మరి ls అనే కమాండ్ ls-l అంటే ఏంది? ఎస్, ఇది కూడా సేమ్, మీ దగ్గర ఉన్న ఫైల్స్ చూపిస్తుంది, మీ దగ్గర ఉన్న ఫోల్డర్స్ కూడా చూపిస్తుంది. అన్ని ఫోల్డర్స్ అన్ని ఫైల్స్ చూపిస్తుందా? చూపిస్తుంది. ఏది? ls-l. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్? అయితే ఫస్ట్కి సెకండ్కి తేడా ఏంటంటే, ఫస్ట్లో యూనో అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫైల్ 1 అట్లా వస్తుంది, ఫైల్ 2 అట్లా వస్తుంది, అంతే. ఫైల్ 1, ఫైల్ 2 పేర్లు కనిపిస్తాయి, అంతే. ఇక దీన్ని ఎవరు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, అసలు ఈ ఫైల్ డేటా ఉందా లేదా, ఉంటే ఈ డేటా ఎంత సైజులో ఉంది, అలాంటి విషయాలు ఏమి రావు. జస్ట్ ఫైల్ 1 కనిపిస్తుంది, ఫైల్ 2 కనిపిస్తుంది. ఎప్పుడు? ఇఫ్ యూ ప్రెస్ ls కమాండ్. ఓకే, మరి ls-l చేస్తే ఏమొస్తుంది అంటే, ls-l అనే కమాండ్ మనం టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే లెనిక్స్లో, అసలు బాబు ఈ ఫైల్ని ఎవరు తయారు చేశారు, వాళ్ళ పేరు వస్తుంది. అసలు ఎన్ని గంటలకు తయారు చేశారు? ఎస్. అసలు ఏ డేట్లో తయారు చేశారు? ఎస్. అసలు ఫైల్ సైజ్ ఎంత? ఎస్. అసలు ఈ ఫైల్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు, అంటే ఫైల్కి ఉన్న ప్రొటెక్షన్స్ ఏంటి, ఫైల్కి ఉన్న పర్మిషన్స్ ఏంటి, ఎవరు ఉపయోగించుకోవచ్చు, ఎవరు ఉపయోగించుకోకూడదు, అలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఎక్కడ? ls-l కొడితే. ఓకే, మరి ls-l కొడితే అలాంటివి. మరి ll అంటే ఏంటి సార్? సేమ్. ll అండ్ ls-l సేమ్ థింగ్, మొత్తం సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అయితే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు ఏమని, ls అంటే ఏంది చెప్పవా అంటారు, ls-l అంటే చెప్పవా అంటారు, ll అంటే చెప్పవా. ఎస్ అయ్యా బాబు, ls అనేది ఇట్ డిస్ప్లేస్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ సింపుల్ ఫార్మాట్ ఇన్ ద సెన్స్ వాట్, ఫైల్ ఉంది అనుకో, ఫైల్ 2 ఉంది అనుకోవాలి, ఫోల్డర్ ఉంది అనుకో, ఫోల్డర్ 2 ఉంది అనుకోవాలి, అంతే. కానీ ఇక్కడ ls-l ఆ సెకండ్ ఆప్షన్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్. ls-l ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వై? బికాస్ ఈ ఫైల్ ఎప్పుడు తయారైంది, ఎన్ని గంటలకు తయారైంది, దీని సైజ్ ఎంత, అసలు ఈ ఫైల్ ఏ లొకేషన్లో ఉందో కూడా చెప్పేసిద్ది. ఓకే, ఏ లొకేషన్ ఉందో కూడా ఆ ఫైల్ చెప్పే, ఏది? ls-l టైప్ చేస్తే అట్లా. ls-lకి llకి తేడా ఏముంది? నథింగ్ ఇస్ దేర్, సేమ్ టు సేమ్, అట్లా అనమాట. సరే సార్, ఇప్పుడు మనం ls చూద్దాం, తర్వాత ls-l చూద్దాం. ఓకే, గో టు దిస్ ప్లేస్. ఓకే, సో ఇవన్నీ క్లియర్ చేయాలంటే మీరు CLEAR అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి, అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ls అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ చూసారా, ls అనేది టైప్ చేసిన వెంటనే 5 ఫైల్స్ తయారైనవి, మనకి 5 ఫైల్స్ చూపించేసింది. కానీ ఈ 5 ఫైల్స్ ఎప్పుడు తయారైనవి? వీ డోంట్ నో. ఈ 5 ఫైల్స్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? వీ డోంట్ నో. అసలు ఈ ఫైల్ సైజ్ ఎంత? వీ డోంట్ నో. అసలు ఈ ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? నథింగ్ ఈస్ దే, అట్లా అనమాట. ls కొడితే స్మాల్ కైండ్ ఆఫ్ బట్ ఇక్కడే నేను చూపిస్తా. ls-l టైప్ చేస్తే చూసారా, ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. అయ్యా, ls-l టైప్ చేస్తే మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇది. అంటే EC2 యూజర్ అనే వ్యక్తి ఈ ఫైల్ 1 తయారు చేశాడు. ఎన్ని గంటలకి? 16:15. ఏ టైంలో? 4th డేట్లో. దీని సైజ్ ఎంత? 0. అంటే 0 అంటే ఏంది? ఇది 0 ఫైల్స్.
జీరో బైట్ ఫైల్స్ అంటే ఏంది? ఇది ఎంటీ ఫైల్స్ బాస్. దిస్ ఫైల్స్ కంటైన్స్ నథింగ్. అర్థమైందా? ఏం లేదు ఈ ఫైల్స్ లో, ఇది జీరో ఫైల్స్. ఓకే, అట్లా. సో ఈ ఒకటని ఉంది, అదేంటి సార్ వన్ ఉంది? అది యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ ఫైల్ ఏ లొకేషన్ ఉందో తెలిపే నెంబర్ అంతే. అది మెమరీ బ్లాక్ నెంబర్ అంటారు దాన్ని. అది మెమరీ బ్లాక్ నెంబర్ అని ఎలాగా ఏందని నేను నెక్స్ట్లో చెప్తాను, నో ఇష్యూ. ఇవి ఆర్డబ్ల్యూఆర్ ఇవన్నీ ఏంటి సార్? ఇది ప్రొటెక్షన్స్ అనమాట, పర్మిషన్స్ అనొచ్చు వాటి. అంటే ఇక్కడ ఈ ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అవి ఇవి ఇవన్నీ వస్తాయి మొత్తం చాలా చక్కగా. అదే ఆ చాప్టర్ పేరే ఫైల్ మేనేజ్మెంట్. ఆ చాప్టర్ ఎక్సలెంట్ చాప్టర్, ఫైల్ మేనేజ్మెంట్. అప్పుడు ఇవన్నీ చక్కగా అర్థమవుతాయి. మరి ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు మీరు అంటే, ఎల్ఎస్ అనే కమాండ్కి ఇలా, ఎల్ఎస్ఐఎఫ్ఎన్ఎల్కి ఇలా అవుట్పుట్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఫైల్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ సపరేట్గా ఉంది, అక్కడ మనం చక్కగా చూడొచ్చు. సరే, ఇప్పుడు సార్ ఎల్ఎల్ టైప్ చేయండి సార్. ఎల్ఎల్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈస్ దేర్, నో డిఫరెన్స్ అట్ ఆల్, సేమ్ టు సేమ్. సరే సార్, ఈ స్క్రీన్ మీద ఉన్నవన్నీ పోవాలి సార్, ఎట్లా చేయాలా? క్లియర్, అంతే, క్లియర్, దట్స్ ఇట్, అంతే. దిస్ ఇస్ వాట్ ls అండ్ ls-l యాజ్ వెల్ యాజ్ టచ్ కమాండ్. ఓకే సార్, అది టచ్ కమాండ్ ఉపయోగించి మీరు మల్టిపుల్ ఫైల్స్ని ఒకేసారి తయారు చేయాలని చెప్పారు, చెప్పండి సార్ అది ఎట్లా? టచ్ అని రాస్తాం, ఓకే. తర్వాత ఏంటి? ఫైల్ రాస్తాం, ఓకే. 1.5 రాస్తాం, అంతే, కర్లీ బ్రేసెస్ రాసి. అంటే 5 ఫైల్స్ తయారవుతాయి. లేదు లేదు, 1 రాసి డాట్ డాట్ రాసి 100 రాస్తే 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. 1.100 అంటే 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడికి రండి, ఓకే. టచ్ రాసి టచ్ ఫైల్ 1, టచ్ ఫైల్ 1 రాయండి, ఓకే. ఫైల్ 1 రాస్తే ఫైల్ 1 ఒకటి క్రియేట్, కానీ నాకు అట్లా కాదు కదా, 100 ఫైల్స్ రావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే టచ్ రాసి ఫైల్ రాసి కర్లీ బ్రేసెస్ 6.100 అంటే ఆరో ఫైల్ నుంచి 100 ఫైల్స్ దాకా తయారు చేయాలి. అంటే మొత్తం ఎన్ని చూసారా? 95 ఫైల్స్ ఇప్పుడు తయారు చేయబోతున్నాం. సింపుల్గా 95 ఫైల్స్ తయారవుతాయి ఈ ఒక్క సింగిల్ స్టేట్మెంట్లో. ఎలాగా? ఫైల్ 6, ఫైల్ 7, ఫైల్ 9, ఫైల్ 10, 11, 13, 14 అట్లా 100 ఫైల్స్ తయారవుతాయి. చూడండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్ బటన్, వాట్ హ్యాపెన్స్? ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా? ప్రెస్ ఎంటర్ బటన్ చేసేసా, చేసిన వెంటనే మనకి సక్సెస్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? ఎల్ఎస్ టైప్ చేయండి సింపుల్గా. ఫస్ట్ అయితే క్లియర్ చేయండి, క్లియర్ స్క్రీన్. తర్వాత ఎల్ఎస్ టైప్ చేయండి, ఎల్ఎస్. చూసారా? ఓకే, సారీ, 2 ఎల్ఎస్ ఒకటే ఎల్ఎస్ కొట్టాలి, ఎల్ఎస్. చూసారా? అయ్యో, మొత్తం 100 ఫైల్స్ వచ్చేసినాయి. మొత్తం టోటల్గా 100 ఫైల్స్, 100 వచ్చేసి అదనమాట. ls-l టైప్ చేయండి కావాలంటే మీకు. సో 100 ఫైల్స్కి ఏ ఫైల్ ఎన్ని గంటలకు తయారైంది, దాని ఓనర్ ఎవడో మొత్తం తెలుస్తుంది. ఏది? ls-l టైప్ చేస్తే అది, దానికి దీనికి డిఫరెన్స్. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ కమాండ్ ఉపయోగించి ఎంటీ ఫైల్స్ని మాత్రమే తయారు చేయొచ్చు, అంతే. కానీ నాకు కొంత డేటాతో కూడిన ఫైల్ తయారు చేయాలని నేను అనుకుంటున్నా. డేటాతో కూడిన ఫైల్, ఎంటీ ఫైల్ వద్దు. ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఎంటీ ఫైల్స్, బట్ సమ్ టైమ్స్ వీ యూజ్ ఎంటీ ఫైల్స్ ఇన్ రియల్ టైమ్, ఓకే. వాళ్ళు అడిగినప్పుడు మనం ఎంటీ ఫైల్స్ తయారు చేస్తాం. బట్ నౌ ఎంటీ ఫైల్ అంటే ఏంది? ఇలా ఉంటుంది. నెంబర్ 1, నెంబర్ 2, 2 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1, ఫైల్ 2. ఎస్. ఫస్ట్ ఫైల్ ఏంటంటే దాంట్లో కంటెంట్ ఏం లేదు, దాన్నే మనం ఏమంటాం అంటే ఎంటీ ఫైల్ అంటాం, ఓకే. రెండో ఫైల్ కంటెంట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని నాన్ ఎంటీ ఫైల్ అంటాం. ఇప్పుడు క్వశ్చన్ వేస్తాడు, ఎంటీ ఫైల్, సారీ, టచ్ కమాండ్ దేనికి అంటాడు? ఎంటీ ఫైల్స్ తయారు చేయడానికి. ఓన్లీ ఎంటీ అని, ఓన్లీ ఎంటీ. మరి డేటా ఉన్న ఫైల్స్ని తయారు చేయాలంటే ఎస్, దానికి కమాండ్స్ ఉన్నాయి, దానికి టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ పేరే ఎస్ నానో, అదొక టూల్. ఇంకో టూల్ ఉంది విఐఎం, మరొక టూల్, అట్లా టూల్స్ ఇవన్నీ. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్స్ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఏ ఫైల్స్. సింపుల్ సింపుల్.
మరి ఇప్పుడు ఏ టూల్ ఉందంటే మనకి నానో దగ్గరలో ఉంది. NaNO నానో ఇస్ ఎ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఫైల్స్ అండ్ అలాంగ్ విత్ డేటా ఆల్సో, నాట్ ఎంటీ, అలాంగ్ విత్ సమ్ డేటా. గుడ్. ఎలా సార్ నానో తోటి ఎలా మనం పనిచేయాలా? NaNO నానో. నానో అనే కమాండ్ తో, అంటే టూల్ ఇది యాక్చువల్గా, కమాండ్ కాదు. నానో ఈజ్ ద టూల్. ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ ఎడిటర్ టూల్. టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఓకే, ఇది టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఓకే, మరి దీంతో ఏం చేయొచ్చు? వీ కెన్ క్రియేట్ ఎ ఫైల్స్. ఎస్ విత్ సమ్ డేటా. కొంత డేటాతో కూడిన ఫైల్ని మనం తయారు చేయొచ్చు. గుడ్. ఓకే, మరి తయారు చేసిన తర్వాత ఆ డేటాని మోడిఫై చేయొచ్చా? ఎస్ యూ కెన్ మోడిఫై ద డేటా యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇదేని ఉపయోగించి నానోనే క్రియేట్ ఏ ఫైల్స్ విత్ సమ్ డేటా, మోడిఫై ద డేటా మనకు కావాల్సి ఉంటే. ఆ తర్వాత డేటాని డిలీట్ చేయాలనుకుంటే చేయొచ్చా? డేటాని డిలీట్ ద డేటా. ఒక ఫైల్ ఉంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ నువ్వు టైప్ చేసేసావు, బట్ తప్పని తెలుస్తుంది, డిలీట్ చేసుకో. డిలీట్ కాదు అసలు, నాకు మోడిఫై చేసుకో, నో ప్రాబ్లం. ఇలాగనమాట. అంటే ఏదైనా ఒక ఫైల్లో ఉన్న టెక్స్ట్ని మోడిఫై చేయొచ్చు, టెక్స్ట్ని డిలీట్ కూడా చేయొచ్చు, ఫైల్ని తయారు చేయొచ్చు, ఫైల్లో కంటెంట్ కూడా ఇవ్వచ్చు మనం. అట్లా అనమాట. సో దేన్ని ఉపయోగించి? టూల్ ఉపయోగించి. ఆ టూల్ పేరే నానో. సో నానో ఈజ్ ఏ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. Nano is a powerful text editor tool. Yes, which can be used to create files. అంతే, ఫైల్స్. ఫస్ట్ స్టెప్ అది. తర్వాత ఏం చేస్తాడు? మోడిఫై ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఓకే, ఫైల్ లోపల ఉన్న డేటాని మోడిఫై చేయొచ్చు. దట్ మీన్స్ వాడు అప్డేట్ చేయొచ్చు. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే డిలీట్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. అర్థమైందా? అంటే మోడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సార్ ఫైల్ని డిలీట్ చేయాలంటే, సార్ ఫైల్ని డిలీట్ చేసేదానికి ఈ కమాండ్ కాదు, ఫైల్లో ఉన్న డేటాని డిలీట్ చేయడానికి ఈ కమాండ్. అంతే. ఫైల్లో ఉన్న డేటాని డిలీట్ చేయడానికి, ఫైల్లో ఉన్న డేటాని మోడిఫై చేయొచ్చు. ఏ కమాండ్? నానో టూల్ ఉపయోగించి. అర్థమైనా? ఫైల్ని తయారు చేయొచ్చు ఏ కమాండ్ ఉపయోగించి? ఏ టూల్ ఉపయోగించి? నానో. అదే ఇక్కడ రాస్తాం, విచ్ క్యాన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ ఫైల్స్ అండ్ మోడిఫై ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్ అండ్ డిలీట్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఎస్, దిస్ ఇస్ వాట్ నానో టూల్. అది యాక్చువల్గా నానో ఈజ్ ఎ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఎస్, దీంతో మనం ఇది చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా? గుడ్. ఓకే, మరి దానికి సింటాక్స్ అవన్నీ ఎలా రాయాలా అంటే నేను చూపిస్తాను, ఆగండి. అంటే ఎట్లా అంటే ఒక ఫైల్ని లినక్స్లో ఎలా తయారు చేయాలనేది మనం చూపిస్తున్నాం, అంతే, నథింగ్ ఈజ్ దేర్. అప్పుడు ఫస్ట్ మనం నానో అని రాయాలి. నానో ఫైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఫ్రెండ్స్. అది క్లౌడ్ ఇంజనీర్ అయినా, అది డెవాప్స్ ఇంజనీర్ అయినా, అది లినక్స్ అడ్మిన్ అయినా, నేను చెప్పే క్లాస్ ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే క్లాస్. ఎస్, అంతే కదా. క్లౌడ్ ఇంజనీరింగ్ కూడా అసలు సర్వర్ అంటే తెలియాలి, సర్వర్ లోపల ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో తెలియాలి. అసలు పూర్తి స్థాయిలో మనకి లెనక్స్ క్లారిటీగా వచ్చిందంటే ఎస్, డెఫినెట్గా AWS క్లౌడ్ ఇంజనీర్గా మంచి సక్సెస్ సాధిస్తాం. అంతే, లెనక్స్ రావాలి. ఎందుకంటే మనకు కనపడే సర్వర్లని లెనక్స్ సర్వర్లే ఐటీలో. ఎస్, ఓకే. సో అందుకోసం మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ క్రమంలో నానో అనేది మనం నేర్చుకుంటాం. నానో file1 టైప్ చేస్తే చాలు, file1 విల్ బి క్రియేటెడ్. అంతే. ఆ తర్వాత ఏమైంది? ఇలా ఓపెన్ అయ్యింది యాక్చువల్గా. ఇది టచ్ లాగ్ కాదు, ఇది వేరే. అక్కడ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏది పెడితే రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎప్పుడు సార్? ఏం లేదు, ఫస్ట్ స్టెప్ ఏమో నానో file1 రాయండి. ఓకే, రెండో స్టెప్ ఏమో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్. ఓకే, మూడో స్టెప్ ఏం చేస్తే అంటే ఇలాంటి ఫైల్ ఓపెన్ అయ్యింది ఎంటీగా, దాంట్లో ఎస్ మీ డేటా రాసుకోండి. అంతే.
సో ఆ డేటాని కావాలంటే సేవ్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత సేవ్ ఎలా చేయాలా నేను చెప్తా, సేవ్ చేసుకోండి అంతే, వదిలేసేయండి, కన్ఫర్మ్. అట్లా అనమాట. అట్లాగా మీరు చేయాలి. ఫస్ట్ అయితే నానో రాయాలి, ఫైల్ 1 రాయాలి, ప్లస్ ఎంటర్ బటన్ కొట్టాలి, ఫైల్లో కొంత డేటా ఎంటర్ చేయండి, అంతే సింపుల్. చూద్దామా? ఇది చూడండి. సో ఇక్కడ చూడండి. సో నానో అని రాసి KK1 అని రాసా. KK1 అంటే ఇది ఫైల్ పేరు యాక్చువల్గా, లేదా డిపాజిట్ అని రాసాను. డిపాజిట్ అనేది ఏంది, ఫైల్ నేమ్ డిపాజిట్, నానో డిపాజిట్ అని రాసా. అంటే ఇదేది, ఫైల్ని ఓపెన్ చేసా, ప్రెస్ ఎంటర్ బటన్, ఎలా ఓపెన్ అవుతుంది? దాని లోపల నువ్వు ఇష్టం వచ్చింది రాసుకో, సీరియల్ నెంబర్ రాసుకో, అర్థమైంది, నేమ్ రాసుకో, అకౌంట్ హోల్డర్ నేమ్, స్లోడి మొబైల్ నెంబర్ ఎంత రాసుకో. ఆ, రాసుకున్న తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ రాసుకున్న తర్వాత నెక్స్ట్ అసలు టోటల్ బ్యాలెన్స్ ఎంత, ఎస్ టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది టోటల్గా. ఓకే, ఆ తర్వాత ఈ టోటల్ బ్యాలెన్స్తో పాటు డిపాజిట్ చేసి, డిపాజిట్ అమౌంట్ ఎంత ఇప్పుడు, డిపాజిట్ అమౌంట్ సంథింగ్ కొంత. ఆ తర్వాత ఇప్పుడు నెట్ టోటల్ ఎంత, నెట్ అంటే టోటల్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ గతంలో ఉంటుంది, ఓల్డ్ బ్యాలెన్స్ ఇది యాక్చువల్గా. ఆ తర్వాత డిపాజిట్ అమౌంట్ కొంత చేసావు, అప్పుడు ఏం చేయాలా, నెట్ బ్యాలెన్స్. ఇట్లా నెట్ బ్యాలెన్స్ అంటే ఇట్లా. సో ఒకటి, నేమ్ వచ్చేసి కేకే, మొబైల్ నంబర్ వచ్చేసి సంథింగ్, బ్యాలెన్స్ వచ్చేసి 5,000 ఉన్నాయి ఆల్రెడీ. తర్వాత డిపాజిట్ ఎంత, నేను ఒక 10,000 డిపాజిట్ చేసుకున్నా నా అకౌంట్లోకి. సో అప్పుడు అకౌంట్లోకి చేసిన నెట్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది అంటే ఎస్ ఫ్రెండ్స్ 15,000 వస్తుంది. అదే 15,000 వస్తాయి అంతే. దిస్ ఈజ్ అవర్ నెట్ బ్యాలెన్స్ అనుకోండి, ఇది జరిగేది. సో ఇది ఒక ఫైల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మనం దాన్ని ఫైల్ గురించి అర్థం చేసుకోవచ్చు. అయితే సార్, ఫైల్లో డేటా అయితే ఎంటర్ చేశారు కానీ సార్, అసలు ఆ డేటాని సేవ్ చేయాలంటే ఎలా చేయాలి మళ్ళీ? అంతే కదా, ఫైల్లో ఉన్న డేటాని సేవ్ చేయాలా? ఫైల్లో ఉన్న డేటాని సేవ్ చేయాలంటే కంట్రోల్ O. వాట్ ఈస్ దిస్, కంట్రోల్ O ప్రెస్ చేయండి, కంట్రోల్ O. సో చూడండి, కంట్రోల్ O ఎలాగా, ఆహా, కంట్రోల్ O ప్రెస్ చేసిన వెంటనే బాబు నువ్వు సేవ్ చేయమంటావా, అసలు ఓకేనా నీకు, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని మళ్ళీ మనల్ని ఒక మెసేజ్ అడిగిద్ది. అదే ఈ మెసేజ్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అంటది. ఎస్ ఓకే. అమ్మా ఓకే అంటే మనం ల్యాప్టాప్లో మాట్లాడితే దానికి తెలియదు. నో, దానికి తెలిసింది ఏంది, షార్ట్ కట్ కీ పాస్ చేయాలా, అప్పుడే దానికి తెలిసింది. అంతేగాని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నేను చెప్తున్నా కదా ఎల్లు అంటే వెళ్ళదు అది, దానికి ఒక కమాండ్ పాస్ చేయాలి, అట్లా అనమాట. అలాగే ఇక్కడ కూడా ఇది అడిగిద్ది కన్ఫర్మేషన్, అప్పుడు మనం జస్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయి, కన్ఫర్మేషన్ అడిగింది, ఆ ఫైల్ డేటా సేవ్ చేయమంటే అడిగింది, ఎస్ అన్నా, అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫైల్ నుంచి బయటికి రావాలి నేను అర్జెంటుగా, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఫైల్. బట్ ఈ ఫైల్ నుంచి నేను బయటికి రావాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఉంది, దాని పేరు Ctrl+X కొట్టండి, ఫైల్ నుంచి బయటకు వచ్చేసాం, అది స్టోరీ. నేను మళ్ళీ చూపిస్తాను, నో ప్రాబ్లం. సో సార్, నానో అని రాసి, నానో రాసి, ఎస్ నానో రాసి ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్. ఓకే, నానో రాసి ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అనేది ఇన్ఫర్మేషను, అంటే ఎవడెవడు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు అనేది మనం సేకరిస్తున్నాం డేటా అనుకోండి. నానో ట్రాన్స్ఫర్ అని రాసా, ప్రెస్ ఎంటర్ బటన్, ఫైల్, ఎస్ ఇదన్నమాట. ఇది ఫైల్ ఓపెన్ అయ్యిద్ది. సో అప్పుడు మనం ఏదైనా రాసుకోవచ్చు. ఎస్, లినక్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్, పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, Linux is the most powerful server operating system, yes, which is widely used across the globe. ఇండియా కాదు బాబు, అక్రాస్ ద గ్లోబ్, విచ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ అక్రాస్ ద గ్లోబ్. మనకి ఈ ప్రపంచంలోనే చాలా మేజర్, అంటే చెప్పాలంటే 98% వాడేది లైనక్స్ మాత్రమే.
ఓకే, అంటే ఇలా కొంచెం మ్యాటర్ రాసా. ఓకే, రాసిన తర్వాత దీన్ని మరి సేవ్ చేయాలా అంటే ఇట్లా కంట్రోల్ ఓ ప్రెస్. ఆహా, ఓకే. అది అడుగుతుంది, డూ యూ వాంట్ టు రైట్ దిస్, డూ యూ వాంట్ టు సేవ్ దిస్ అంటే అప్పుడు ఏ సేవ్ చేయి అంటే అప్పుడు మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అంటే కన్ఫర్మేషన్ అంతే. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఎస్, సెట్ అయిపోయింది, కన్ఫర్మ్ ఇచ్చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ ఎస్ షార్ట్ కట్ కి వాడతాం, అదే కంట్రోల్ X. అదనమాట సింపుల్. సో ఇది నానో అంటే. సార్ కరెక్టే సార్, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అనే ఫైల్ తయారు చేశారు, బ్యాలెన్స్ అనే డిపాజిట్ అనే ఫైల్ తయారు చేశారు, అవి ఎలా చూడాలి సార్ మనకి అంటే ఎల్ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, డిపాజిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ అంటే దీస్ ఆర్ ఆల్ ద ఫైల్స్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్ జస్ట్ నౌ. ఓకే, అదనమాట. ట్రాన్స్ఫర్ అనేది ఒక ఫైలు, డిపాజిట్ అనేది మరొక ఫైల్. ఈ రెండు ఫైల్స్ యాక్చువల్గా. మరి ఇప్పుడు నేనేమంటానంటే ఫైల్స్ అయితే తయారు చేసాం కానీ ఫైల్స్ లోపల ఎలాంటి కంటెంట్ ఉందో తెలియదు మనకి. నో, ఐ డోంట్ నో. మరి లోపల కంటెంట్ ఏదో తెలియకపోతే ఎట్లా అంటున్నా నేను, అర్థమైందా? ఇప్పుడు నేనేమంటానంటే చూడండి, ఎల్ఎస్ఎన్ టైప్ చేసా. ఓకే, ఎల్ఎస్ఎన్ టైప్ చేస్తే ఫైల్స్ కనపడుతున్నాయి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. బట్ ఎనీవే, జస్ట్ నో ఐ క్రియేటెడ్ ఫైల్ అండ్ ఐ ఇన్సర్ట్ సమ్ డేటా. మరి ఏ డేటా ఉంది ఈ డిపాజిట్ ఫైల్లో, ఏ డేటా ఉంది ఈ ట్రాన్స్ఫర్ అనే ఫైల్లో అనేది నేను చెక్ చేసుకోవాలనుకుంటా. అప్పుడు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి వేరే కమాండ్ ఉంది, ఇది కాదు. ఏంటి, ఏదైనా సరే ఒక ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయొచ్చు. సార్ ఇప్పుడు నానో అని రాసి ఆ డిపాజిట్ అని రాస్తే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కనపడిద్ది, నో ప్రాబ్లం. ఎట్లా అది, ఏం లేదు. ఇప్పుడు నానో అని రాసి DEPOSIT అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. చూసావా, అంటే నానో అనేది ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి కూడా ఉపయోగపడిద్ది. ఫైల్ తయారు చేసిద్ది, ఫైల్ లోపల ఉన్న డేటాని మోడిఫై చేసేసిద్ది, అర్థమైందా? ఫైల్లో ఉన్న డేటాని పర్మనెంట్గా డిలీట్ చేయమని చేసేసిద్ది. ఎస్, ఫైల్ లోపల ఉన్న డేటాని చెక్ చేసి చూపించమన్నా చూపించిద్ది. ఎవరు ఫ్రెండ్స్, మీరా నేనా? నానో. ఆ నానో, మనం కాదు, నానో చూపించిద్ది మనకి. నానో ఈజ్ ఏ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. అంటే వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ నానో అంటాడు అంతే. అప్పుడు మీరు ఇవన్నీ చెప్పాలా, నానో అంటే ఇది ఇలా ఉంటుంది, దీంతో మనం ఇలా వర్క్ చేయొచ్చు, ఎస్ దిస్ ఇస్ ద పవర్ఫుల్ టెక్స్ట్, అట్లా అనమాట. అదే ఇంటర్వ్యూ ఫేస్ చేయటం అంటే. ఎస్ అదే, కొన్ని విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా మీరు చక్కగా చెప్తా, ఇప్పుడు కాదులే. ఓకే, సరే, ఇది యాక్చువల్గా నానో అంటే. నానోలో మీరు చేయాల్సింది ఏంటంటే, నానోలో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎస్, హౌ టు క్రియేట్ ఫైల్ యూజింగ్ నానో. ఎస్, హౌ టు క్రియేట్ ఎ ఫైల్ యూజింగ్ నానో, అది విషయం అక్కడ. నానో ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి, హౌ టు క్రియేట్ ఫైల్స్ యూజింగ్ నానో. ఓకే, గుడ్. సరే, ఎలాగా అంటే ఏం లేదు, స్టెప్ వన్లో నానో ఫైల్ 1 రాయాలి, లేదు నానో డిపాజిట్ అని రాయాలా. ఎస్, ఓకే. సో తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, తర్వాత స్టెప్ 2లో ఏం రాయాలంటే వెంటనే ఎస్ ఫ్రెండ్స్, నానో డిపాజిట్ అని మీరు ఎప్పుడైతే టైప్ చేశారో, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారో, ఎస్, a file will be opened automatically. DEPOSIT deposit file will be opened. Deposit file will be opened automatically. Yes. అప్పుడు స్టెప్ 2లో మీరు ఏం రాస్తారంటే రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఎస్, స్టెప్ 3లో సేవ్ దిస్ డేటా, సేవ్ ద డేటాని సేవ్ చేయి అంతే. ఎలా సేవ్ చేయాలా అంటే దానికోసమే CTRL Ctrl+O. ఎస్, తర్వాత ఏం చేయాలంటే ప్రెస్ ఎంటర్ బటన్.
ఎందుకంటే కన్ఫర్మేషన్కి సేవ్ చేయమని అంటున్నావు కదా, కంట్రోల్ ఓ ప్రెస్ చేసావు కదా, అయినా మళ్ళీ అడిగింది కన్ఫర్మేషన్, డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్, ఎస్ ఎస్, అప్పుడు నువ్వు ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాలి. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది, స్టెప్ ఫోర్లో స్టెప్ ఫోర్లో స్టెప్ 4 డైరెక్ట్ అటాక్. అప్పుడు ఏం చేయాలా, స్టెప్ 4లో సిటిఆర్ఎల్ ప్లస్ ఎక్స్. ఓకే, ఎక్స్ అంటే ఏం సార్, లాగౌట్, సారీ, కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. మీరు ఫైల్ లోపల ఉంటారు కదా, ఫైల్ లోపల నుంచి బయటకు వచ్చేయచ్చు. ఏది, కంట్రోల్ ఎక్స్ కొడితే అంతే. ఇదే స్టెప్ 4 అంతే. ఎస్ ఫ్రెండ్స్, 4 స్టెప్స్ అర్థమైనాయా? ఎస్ సార్, సింపుల్. అర్థమయ్యేది సార్. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా ఇది ఇక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఇది సేవ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఓ చేసాం ఆల్రెడీ, తర్వాత ఎంటర్ బటన్, తర్వాత ఏంది కంట్రోల్ ఎక్స్, కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. మళ్ళీ ఫైల్లో ఉన్న డేటా చూసుకోవాలంటే నేను మళ్ళీ అట్లా అనమాట. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇవి కాకుండా ఇంకా ఏదైనా పవర్ఫుల్ టూల్ ఉందా? ఎస్, టూల్ ఉంది. దాని పేరే విఐఎం. దాని పేరే విఐఎం. అది యాక్చువల్గా విఐఎం, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. అంటే నానో కంటేనా సార్? ఎస్ ఎస్, నానో కంటే పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. నానో పనిచేయదు, అంత 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 పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో నానో అనేది కూడా మనం యూజ్ చేస్తాం. ఎస్, మనం వర్క్ చేసేటప్పుడు నానోతో యూజ్ చేస్తాం, విఎంతో యూజ్ చేస్తాం. బట్ మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే విఎం. ఎక్కువగా ఫాస్ట్గా పనిచేయచ్చు విఎం తోటి ఉపయోగించి ఏదైనా సరే. ఎలా ఫాస్ట్ ఏందని నేను చెప్తాను తర్వాత, ఇప్పుడు కాదు. ఓకే, మరి నానో అనేది ఫైల్ తయారు చేయడానికి, మరి విఎం దేనికి? అది కూడా ఫైల్స్ తయారు చేయడానికి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది చెప్తా. ఏంటంటే ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నానో అంతే, ఫైల్ 1 అంతే. అంటే ఏమైంది, ఫైల్ 1 తయారైంది, ఓపెన్ అయితే డైరెక్ట్ ఇట్లా. సో నానో కాకుండా విఎం కొడితే ఏమైంది సార్, అంతే. అది కూడా నానో ఫైల్ 1 అని టైప్ చేసాను అనుకో, ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఒక ఫైల్ అట్లా. ఫస్ట్ అయితే ఎంటీనే, దాని లోపల డేటా రాసుకోవాలి అట్లా. ఏది, విఏఎం కూడా అంతే. సో డేటా రాసుకోండి, డేటా రాసిన తర్వాత ఆ డేటాని సేవ్ చేయాలి, ఫైల్ నుంచి బయటికి రావాలి. డేటాని సేవ్ చేయాలంటే కోలన్ కోలన్ ఏది, డేటాని సేవ్ చేయాలంటే సార్, ఫైల్ నుంచి బయటికి రావాలంటే అది కూడా కోలన్. అంటే 2 సార్లు కోలన్ పెట్టాలి? నో, ఒకసారి చాలు. కోలన్ రాస్తే చాలు. ఒకసారి కోలన్ ఫైల్ లోపల ఇట్లా రాసామంటే డేటా సేవ్ అయితే ఫైల్ నుంచి బయటకు వస్తాం. దిస్ ఇస్ వాట్ విఐఎం అంటే. విఐఎం అనేది సింప్లిఫై చేసి నేను చెప్తా చూడండి. విఐఎం అనేది సింప్లిఫై చేసి నేను చెప్తా చూడండి. సింపుల్గా అనే ప్రాక్టీస్ ఈరోజు చూపించిన చెప్తా. అంటే ఫస్ట్ మనం విఐఎం రాయాలి, ఫైల్ 1 రాయాలి. ఓకే, రాసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. గుడ్. సో ఇలా ఓపెన్ అయింది, ఇలా ఓపెన్ అయింది. ఓకే, అదే ఇలా ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం, ట్రయింగ్ టు రైట్ సంథింగ్ ఇన్సైడ్ ఎ ఫైల్. అప్పుడు వెంటనే విఎం, హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, హూ ఆర్ యూ, ఫైల్ ఓపెన్ చేసావు కరెక్టే, ఎవరికి పెడితే వాళ్ళకి రాయడానికి అవకాశం నేను ఇవ్వనంటది. ఎవరు, విఐఎం. మరి ఇందాక నేను అట్లా అనలేదే, కానీ ఇక్కడ అట్లా కాదు, విఐఎం అట్లాగే. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎస్ టైప్ ఎనీథింగ్, ఇఫ్ ఇట్ నాట్ పాసిబుల్ టు ఇన్సర్ట్ ఎనీథింగ్. వై? బికాస్ ఈ విఎం అనేది పవర్ఫుల్ అనమాట, చాలా చెప్పాలంటే. ఎవరిని పెడితే వాడిని రానిది. అందుకోసం అదేం చెప్పిందంటే, అయ్యా బాబు, నువ్వు ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసావు. ఓకే, ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్, ఖచ్చితంగా ఫైల్ ఓపెన్ చేసి ఖచ్చితంగా ఇదిగో ఈ ఫైల్ ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు డేటాని దీంట్లో రాయగలవు. ఈ ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్లో లేనంతసేపు ఈ ఫైల్ లోపల నువ్వు ఎలాంటి డేటా ఇన్సర్ట్ చేయలేవు, రాయలేవు అని చెప్పింది ఎవరు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ ఇలాగా క్లోజ్ చేసి ఉన్న ఈ ఫైల్లోకి డేటాని మనం రాయాలి. రాయాలంటే ఎస్, ఈ ఫైలు ఇన్సర్ట్ మోడ్లోకి రావాలి. ఇన్సర్ట్ మోడ్లోకి వస్తే వెంటనే మనం ఫైల్లో డేటా రాసుకోవచ్చు, అంతే సింపుల్.
బట్ ఇన్సర్ట్ మోడ్ రావాలంటే మనం కీబోర్డ్లో ప్రెస్ చేస్తే చాలు. ప్రెస్ ఐ ఎప్పుడైతే ప్రెస్ చేసామో ఆటోమేటికల్లీ మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వస్తుంది ఫైల్. అప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఫైల్లో డేటాని రాసుకో, డేటాని సేవ్ చేసుకో, అట్లా అనమాట విషయం. ఏది విఐఎం. మరి సార్ ప్రెస్ ఐ పెట్టకుండా మనకి ఇన్సర్ట్ మోడ్ రాదుగా, రాదు. యు మస్ట్ ప్రెస్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత కొంత డేటాని రాసుకోవాలి. అట్లా చాలా చాలా వెరీ వెరీ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఎవరు? విఐఎం. నానో కంటే. ఓకే, సరే. అదనమాట దీంట్లో రూల్. సో దీంట్లో రూల్ మనం అర్థం చేసుకోవాలంటే మనకు చాలా సందర్భాల్లో ఏదో ఒకటి ఉంటుంది ఇట్లాగా, మనం పెన్ తీసుకెళ్ళి రాసుకుంటున్నాం. ఇది అట్లా కాదు, ఇది అలాంటిది కాదు. ఓకే, మనం ఏం చేయాలా? సింపుల్గా విఏఎం అని టైప్ చేయాలా, ఫైల్ 1 అని టైప్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావో ఇలా ఓపెన్ అయిపోద్ది. కొంత డేటా రాసుకో. ఎస్, కొంత డేటా రాసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం? డేటాని సేవ్ చేయడానికి కోలనెక్స్, ఫైల్ నుంచి బయటికి రావడానికి కోలనెక్స్. అయ్యో, రెండిటికి అదే. దిస్ ఇస్ వాట్ విఐఎం. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, విఐఎంలో చిన్న ట్విస్ట్ ఏంటంటే, మనం సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు లేకపోతే ఇంకోటి జరిగేటప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఎవరినన్నా లోపలికి రానిచ్చేటప్పుడు అక్కడ వాడిని పెడతాం, చెక్ చేయరా, చెక్ చేసి లోపలికి పంపించంటాం. అర్థమైందా? చెకింగ్ లేకపోతే నో. పెద్ద పెద్ద పార్టీలు ఫంక్షన్లకు అప్పుడు. అట్లాగే ఇక్కడ కూడా ఇదిగో విఐఎం అనేది ఫైల్ 1 అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇలాగా బ్లాంక్ స్క్రీన్ కనపడింది. బట్ కనపడిన తర్వాత దీంట్లో ఎవరికి ఏమీ రాయటానికి పర్మిషన్ ఉండదు. సో వీ నీడ్ టు టేక్ ద పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం రాసుకోగలం. అట్లన్నట్టు అనుకోండి అంతే. విఐఎం ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అక్కడ ఎటువంటి డేటాని మీరు ఎంటర్ చేయలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఎప్పుడు విఐఎం అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎలాంటి డేటా రాయలేరు. మరి రాయాలంటే ఏం చేయాలా? ఎస్, రాయాలంటే ప్రెస్ ఐ. అంటే ఏంది? ఇన్సర్ట్ బటన్, అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది ఈ ఫైల్. ఎక్కడ ప్రెస్ చేయాలా? నీ ల్యాప్టాప్లో ఉన్న కీబోర్డ్ నుంచే ఐ ప్రెస్ చేస్తే చాలు, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిద్ది నీ ఫైల్. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం, ఏదైనా రాసుకో, నీ ఇష్టం. ఇన్సర్ట్ మోడ్లోకి రాకముందు ఏది రాయలేము, క్లాసులు తీసుకోవాలి. అట్లా. సో ఒక ఫైలు మనం ఇన్సర్ట్ మోడ్లోకి తీసుకురావాలంటే ప్రెస్ ఐ. ఓకే, రాసుకోవాలి. ఆఫ్టర్ రైటింగ్ దిస్ యూ కెన్ క్లోజ్ దిస్ ఫైల్ ఆర్ యూ కెన్ సేవ్ దిస్ డేటా బై యూజింగ్ కోలనెక్స్ అనే ఆప్షన్ ఉపయోగించి ఈ డేటాని సేవ్ చేయొచ్చు, ఈ ఫైల్ నుంచి బయటికి రాయొచ్చు. అది కోలనెక్స్ అంటే. అంతే. ఇంతేనా సార్ విఐఎం గురించి? ఇంతే. దానికి సంబంధించినవన్నీ విషయాలు మనం నేర్చుకుందాం. విఐఎం ఒకటి, క్యాట్ ఒకటి, ఎకో ఒకటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం. అవన్నీ కూడా చక్కగా చూద్దాం. చాలా చక్కగా రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ప్రతిరోజు క్లాసులు జరుగుతూ ఉంటాయి, ఇబ్బంది లేదు. రెగ్యులారిటీ ఇంపార్టెంట్. చెప్పాను కదా, వీడియోలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చూడాలి. 1-2 సార్లు అర్థం కాదు, చూడాలి అంతే. ఓకే, సో ఈరోజు క్లాస్ ఇది ఆపేద్దాం. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో లెట్ us stop here for today and we discuss tomorrow friends. Thank you so much and see you tomorrow. Bye friends. థ్యాంక్ యూ సార్. రేపు చూద్దాం. ఓకే, రేపు చూద్దాం. చాలా చక్కగా రేపు అంటే సాటర్డే, సండే కూడా క్లాస్ ఉంది. యాక్చువల్గా సాటర్డే సండే కూడా క్లాసులు ఉన్నాయి. చాలా అంటే కొంత సబ్జెక్ట్ని కవర్ చేద్దాం సాటర్డే సండేలో, ఎక్కువ టైం తీసుకొని. ఓకే, ఎక్కువ టైం తీసుకొని కవర్ చేద్దాం, నో ప్రాబ్లం. అయితే నేను ఇంకోటి చెప్తాను, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి విధానంలో మనం చదవాలి, ఎలా చదివితే ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సబ్జెక్ట్ని ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాను దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చెప్పాలి, అసలు నాకు ల్యాబ్లో డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ నేను ఎలా క్లారిఫై చేయాలి, వీటన్నిటికీ మీరు చేసే వాట్సాప్ గ్రూపులు శూన్యం, దేనికి పనికిరావు. కాబట్టి మీరు చిన్నపిల్లలు కాదు కాబట్టి, అంటే ఇంటర్ డిగ్రీ చదివేవాళ్ళు అయితే ఓకే,
ఆల్రెడీ సగం ఏజ్ వచ్చి ఎక్స్పైర్ అయిపోతుంది డేట్లు కూడా. సో వీ నీడ్ టు అచీవ్ సంథింగ్. కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి క్రమశిక్షణ కలిగిన విధానంలో జాగ్రత్తగా చదవటం అలవాటు చేసుకోండి. ఎలా చదవాలో నేను నేర్పిస్తాను అంతే. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. టైం పోతే తిరిగి రాదు. చిన్నపిల్లలాగా కిడ్స్ లాగా చాటింగ్లు వాట్సాప్లు ఇవన్నీ వద్దు, నాన్ సెన్స్ పని అదంతా. మిస్టర్ బ్లూ తయారు చేసావు, మొత్తం డిలీట్ చేయి. మిస్టర్ బ్లూ ఎక్కడున్నావో నాకు తెలియదు. మిస్టర్ బ్లూ నీ పేరేందో ఈవినింగ్ నాకు సార్. తెలియదు. సార్ మిస్టర్ బ్లూ సార్ ఎవరు? లేట్ చేస్తాను. అవన్నీ చేయొద్దు. సో డోంట్ క్రియేట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్. హౌ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హౌ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, హౌ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. అవన్నీ అవ్వాలంటే ఏ ప్రొఫైల్కి ఎలాంటి మనం ప్రిపేర్ అవ్వాలో నా దగ్గర అంతా ఉంది. నా బ్రెయిన్లో మొత్తం ఉంది. సెటప్ ఈజ్ రెడీ. హౌ టు బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, సెటప్ ఈజ్ రెడీ, నేను ఇస్తా కంటెంట్. హౌ టు బికమ్ ఏ లినక్స్ అడ్మిన్ నేను ఇస్తా. హౌ టు బికమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ నేను ఇస్తా. కంప్లీట్ పిక్చర్ ఇస్తా. నో డౌట్ ఎట్ ఆల్, నథింగ్ ఈజ్ దేర్. చాలా చాలా చక్కటి క్లాసులు జరుగుతాయి. కొంత టైం ఓపిక పట్టండి. ఇప్పుడు స్లోగా ఎక్కిస్తాను, తర్వాత ఒక్కొక్క క్లాస్ 2 గంటలు ఉంటుంది, 2 అవర్స్. తట్టుకోలేరు, 2 అవర్స్ ఉంటుంది క్లాస్. ఓకేనా? స్లోగా ఎక్కిస్తున్నా మీకు. ఓకే, సో జాగ్రత్త చదవండి, కష్టపడండి, ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోండి. ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా పెంచాలో నేను చెప్తాను. ఇంటర్వ్యూలు ఎలా మాట్లాడాలో నేను చెప్తాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో చెప్తాను. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తాను. ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తాను. ఆ తర్వాత ప్రాజెక్ట్కి సంబంధించిన రియల్ టైంలో జరిగే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చాలా సున్నితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు కూడా కంగారు పడొద్దు, గందరగోళానికి గురవద్దు. ఏం కాదు, ఏం జరగదు. ఫస్ట్ నేను ఇచ్చిన ప్రీవియస్ వీడియోలో ఉన్న కంటెంట్ని చూసి మీరు సొంతగా నోట్స్